జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ధరణి, వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఎంత కాదనుకున్నా దేవిక మనింట్లో మనిషి, పైగా నీ చెల్లెలు కూడా. అది కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే బావుంటుందనిపిస్తుంది. దయ్యాలెప్పుడు మంచి కోరవమ్మా. దాని చెయ్యి తగిలితే అక్షింతలు కూడా అపవిత్రమవుతాయి. అపవిత్రమైన అక్షింతలు నా కోడలి మీద పడితే కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా పడ్డట్టే. వద్దు, అదక్కడి నుంచి అలాగే చూస్తూ కుళ్ళుకోవాలి. అందుకే దాన్ని పిలిచాను. కీర్తి కూడా వచ్చుంటే ఎంతో సంతోషించేది. భగవంతుడు దానికి భాగ్యం లేకుండా చేశాడు. దేవిక, దీపకి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండడం బాగాలేదు. వదిన గారు నిన్ను పిలవరు. వెలేసినట్టుగా ఇక్కడే ఎంతసేపని నిలబడతాను చెప్పు. ఇంటికి వెళ్దాం పద. ఫంక్షన్ చూడాలనుకున్నాను, చూశాను. 24 దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను. వెళ్ళది కంప్లీట్ చేస్తాను. నువ్విక్కడే ఉండు. అమ్మా, ఇంకొంచెం సేపు ఇక్కడే నిలబడితే కూలిపోతానేమో. దీని పిచ్చి చేష్టలతో నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఆఫీస్లో మీటింగ్ ఉందన్నా వినకుండా సడన్గా గుడికి తీసుకొచ్చావు. అరగంటలో నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేట్ చేయకుండా తొందరగా దర్శనం చేసుకుని వచ్చేలా చూడమ్మా. సర్లేరా, కొంచెం ప్రశాంతంగా ఉండు. కొత్త జంట మొదటిసారి గుడికొచ్చారు. స్వామిని మనసారా మొక్కుకుంటే తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు. నా కోరికలేమీ లేవమ్మా. నా బదులు నీ కోడలు మొక్కుతుందిలేమ్మా. నువ్వేం కంగారు పడకు. అనురాధ, ప్రవచనాలు గుడి బయట కాదు, గుడిలో చెప్పాలి. ముందు వెళదాం పద పద. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు కీర్తి. జాగ్రత్తగా ఆ చీరను మీ వదిన ఒడికి చేరేలా చూడు. పద. లోపల వదిన శ్రీమంతం ఫంక్షన్ జరగడం చూసి ఆదర్శి ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్గా ఉంది. భగవంతుడా, ఈ చీర, పసుపు, కుంకుమ వదినకి చేరేలా చూడు. ఏ ఉపద్రవం రాకుండా చూడు. కీర్తి, రామ్మా. ఒరే మనవడా, ఈ తాత నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడురా. తొందరగా వచ్చి పిలవరా. మరీ ఆశ పెట్టుకోకండి. వాడు ఈ ధరణి మనవడు. ముందు నన్నే నానమ్మ అని పిలుస్తాడు. కరెక్ట్గా చెప్పావమ్మా.
వచ్చేవాడు కూడా నాలాగే నీ పార్టీనే. నేను ఒప్పుకోను. వాడు నా పార్టీనే అవుతాడత్తయ్యా. కావాలంటే చూడండి. అలాగే నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అమ్మా, మమ్మల్ని గుడికి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు అర్థమైంది. అవునా? మంచిది. గుడికని అబద్ధం చెప్పి నీ కోడల్ని వాళ్ళ వదిన సీమంతం చూడాలని తీసుకొచ్చావా? అనురాధ, ఏంటిది? వాళ్ళొకసారి మొహం మీద చీకొట్టింది సరిపోలేదా? మళ్ళీ అవమానపడాలని ఇక్కడ తీసుకొచ్చావా? అలా అనకండి. కీర్తి వాళ్ళ ఆడపడుచుకి సీమంతం జరుగుతున్నప్పుడు వెళ్లకుండా ఉంటే తన మనసు ఎంతగా వెలువెల్లాడిపోతుందో సాటి స్త్రీగా నాకు తెలుసండి. అర్థం చేసుకోండి. అది కాదమ్మా. ఒరే ఆదర్శ్, ఆవేశపడకు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మౌనంగా ఉండు. దేవిక, తానానే నానానే తానానేనో తానానే నానానే తానానేనో. ఎలా ఉన్నావు కీర్తి? ఊరుకో కీర్తి, బాధపడకు. ఎలా ఉన్నావు? ఆదర్శ్, మీ అత్త మావయ్య వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? ఎలా ఉన్నావు దేవిక? బాగున్నానండి. నమస్తే. నమస్కారం. మా కీర్తిని మంచిగా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. కీర్తి లాంటి మహాలక్ష్మిని మా ఇంటికి కోడలుగా పంపినందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. కీర్తికి మీ ఇంటితో బంధం కలవాలని రాసి పెట్టుంది. కోడలిగా వచ్చింది అంతే. ఇందులో నేను చేసిందేమీ లేదు. కీర్తి, మీ అన్నయ్య వదినకి సీమంతం చేస్తున్నాడు చూడు. నాన్న ఫోన్లో అంతా చెప్పాడు. దూరం నుంచి చూసే అదృష్టం తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్లే భాగ్యం లేదు. బాధపడకు కీర్తి. మీ వదినకి ఆ చీర పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఇవ్వు. అమ్మ నా మొహం చూడ్డానికి ఇష్టపడట్లేదు అత్తయ్య. అలాంటిది ఇవి ఇవ్వడానికి వెళ్తే తను తట్టుకోలేదు. వద్దు, ఇక్కడి నుంచే వాళ్ళని చూసి సంతోషిస్తాను. ముత్తైదు చేతి నుంచి పసుపు కుంకుమ తీసుకుంటే గర్భవతిగా ఉన్న మీ వదినికి మంచిది. తన మంచి కోసం నువ్వే ఒక మాట పడినా తప్పులేదు కీర్తి. అమ్మ కదా, ఒక మాట అన్నా తప్పులేదు. వెళ్ళమ్మా. తీసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు.
దేవిక ముందు నేను బ్యాడ్ కాకూడదు కాబట్టి బతికిపోయావు కీర్తి. లేదంటే మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు నేనిచ్చే రియాక్షన్ వేరేలా ఉండేది. ఇప్పుడు అసలైన షో స్టార్ట్ అవబోతుంది. ఆహా పండగే. అమ్మా కీర్తి, దత్తయ్య ఇలాంటి టైంలో కీర్తి వచ్చిందేంటి? ఫంక్షన్ మూడంతా చెడిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. మీ అమ్మ కోపడుతుందని తెలుసు కూడా ఎందుకు వచ్చావే? వదినా, నీకోసం పసుపు కుంకుమ తీసుకొచ్చాను. ఎవరే నీకొదినా? అక్క, కోపంతో నువ్వు ఎగరగొట్టినా ఆ దేవుడు చీర పసుపు కుంకుమ నేలపాలు కాకుండా దీపకే దక్కేలా చేశాడు. మా పరువుని సమాధి చేసి వెళ్ళావు. ఇప్పుడు మమ్మల్ని సమాధి చేద్దామని వచ్చావా? మా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని మనసులోనే పిండం పెట్టుకున్నాం. మళ్ళీ ఎందుకొచ్చావు? నీ దరిద్రపు మొహాన్ని చూస్తే నా కోడలికి తన కడుపులో ఉన్న బిడ్డకి అరిష్టం పట్టుకుంటుందే. పోవే ఇక్కడి నుంచి. వదినా, ఏంటిది? వద్దు, వరసలు పెట్టి పిలవద్దు. ఇంట్లో సీమంతం చేస్తే బంధుల్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళు వస్తే దీని గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే తల వంచుకోవాల్సి వస్తుందని సమాధానం చెప్పలేక ఆ ధైర్యం లేకే ఇక్కడ పెట్టుకున్నాం. పిలవని పేరంటానికి వచ్చినట్టు సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అత్తయ్య గారు, తగ్గొచ్చాం కదా అని మర్యాద లేకుండా మాట్లాడకండి. మన ఇంటికి వచ్చినప్పుడే మా అమ్మ వాళ్ళని అవమానించి పంపించారు. కీర్తి విషయంలో మీ కోపం ఇంకా తగ్గలేదని సైలెంట్ అయ్యాను. పడుతున్నారు కదా అని పదే పదే ఇలా పరువు తీసేలా మాట్లాడితే ఏంట్రా బెదిరిస్తున్నావా? సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చిందే కాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నావా? గెట్ అవుట్! ఏంట్రా నోరు లేపుతున్నావు? రారా చూసుకుందాం. రారా. ఆదర్శ్, ఆదర్శ్ వద్దు, గొడవ పెట్టుకోవద్దు. ఆదర్శ్, నువ్వు సైలెంట్గా ఉండు. నేను మాట్లాడతాను కదా. మన స్థాయి కాని వాళ్లతో ఎన్నిసార్లు మాట్లాడతావు రాదా? మనం కూడా ఉప్పు కారం తింటున్నాం కదా, పౌరుషం రాదా? మీ పౌరుషం బజార్లో చూపించుకోండి. మా దగ్గర చూపిస్తే మాత్రం ఇంటికి ఒక్కడు కూడా వెళ్ళాడు. మర్యాదగా పోండి. ఏమండి? రాస్కల్,
మా నాన్న మీద చెయ్యేస్తావా? ఏంట్రా? ఆదర్శ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, వదిలే. నీ గొడవలొద్దు ప్లీజ్ ఆదర్శ్, వదిలే. ఛీ! ఏదో సంతోషంగా కార్యక్రమం చేసుకుందామనుకుంటే వచ్చి మొత్తం పాడు చేశారు. కొంచెమైనా బుద్ధుందా మీకు? ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు. తూ అన్న చోటుకి వెళ్ళకూడదన్న జ్ఞానం కూడా లేదు. అమ్మా కీర్తి, గొడవలొద్దమ్మా. వచ్చారు, చూశారు, ఇక వెళ్ళండమ్మా. షట్ అప్! ఇక మాటలు లేవు. సంస్కారం లేని మీతో పాత ఆదర్శం ఉండటమే కరెక్ట్. ఈ క్షణమే నా అప్పు మొత్తం పైసాతో సహా క్లియర్ చేయండి, లేదంటే ఈ ఫంక్షన్ నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. నా డబ్బులు ఇప్పుడే ఇవ్వండి, లేదంటే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. అల్లుడంటే నువ్వేరా ఆదర్శ్, ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నావు. శభాష్. నాయన ఆదర్శ్, ప్రతీకారానికి ఇది సమయం కాదు. కడుపుతో ఉన్న అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే ఎవరికీ మంచిది కాదు. నువ్వు దీపకి అన్నయ్య లాంటి వాడివి. దయచేసి సాధ్యం కాని వాడికి కష్టపెట్టకయ్యా. వినను. మీ వాళ్ళు బార్డర్ క్రాస్ చేశారు, ఇక లెక్క తేల్చుకోవడమే మిగిలింది. రేయ్, డబ్బులు ఇస్తావా చస్తావా? ఏదో ఒకటి తేల్చు. ఆదర్శ్, నా సీమంతాన్ని కన్నీళ్ల పాలు చేయకు. దయచేసి అర్థం చేసుకో. మా వారిని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. వెళ్ళు. సారీ దీపా, విషయం చేయి దాటిపోయింది. నా అప్పు మీరు కట్టి తీరాల్సిందే. ఇప్పటికిప్పుడంటే ఎలా? కొంచెం టైం ఇవ్వాలి కదా. ఏ, మా అమ్మ వాళ్ళ మీద నోరేసుకొని పడేటప్పుడు మీరేమైనా ముహూర్తాలు చూసారా? లేదు కదా. నేను కూడా అంతే. నీకు ఏ మాత్రం రోషం ఉన్నా నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఆదర్శ్, అయ్యా బాబు, అప్పు తీర్చండంటే మాత్రం మాటలు రావు, కానీ తిట్టాలంటే మాత్రం బ్రేకులు లేకుండా విరుచుకు పడతారే. నా విషయం తేలుస్తారా? నన్నే యాక్షన్ తీసుకోమంటారా? త్వరగా అప్పు తీర్చండి. శ్రీమంతం దేవిక వల్లే చేయాల్సొచ్చిందని, ఇంత పెంట జరగడానికి దేవికే ఇండైరెక్ట్గా కారణమని దేవికని పెద్ద విలన్లా చూస్తారు. ఇది నాకు లాభమే. ఆదర్శ్ వినేలా లేడు. ఈ గండం గట్టెక్కాలంటే దేవిక గారి వల్లే సాధ్యమవుతుంది. వెళ్ళి అప్పు తీర్చడానికి హెల్ప్ చేయమని అడగండి.
బుద్ధుందా? అవి నన్ను మాటలన్నా నేను ఏ మొహం పెట్టుకొని అడగమంటావు? నేను అడగను. మన బిడ్డ కోసం తప్పదండి, ప్లీజ్ వెళ్ళండి. జరిగిన గొడవంతా మీరు చూశారు కదా. అయితే నా బిడ్డ కోసం ఈ సీమంతం ఫంక్షన్ ఏ ఆటంకం లేకుండా జరగాలని దీప కోరుకుంటుంది. ఆదర్శ అప్పు తీరిస్తే కానీ అది జరగదు. ఆ అప్పముడి మీరు సర్దుబాటు చేస్తే ఎలాగైనా కష్టపడి నేను తీరుస్తాను. ఇస్తాను. థ్యాంక్స్ అండి. కానీ నీ మాట మీద నమ్మకంతో కాదు, ఏదైనా ఆస్తి పేపర్స్ పెడితేనే ఇస్తాను. అలా అంటారేంటండి? మా గురించి మీకు అన్నీ తెలుసు కదా. నీ కొత్తింటి ఆస్తి పేపర్లు పెట్టు. ఇప్పుడే చెక్ రాసిస్తాను, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంతా నా కర్మండి. అయిన వాళ్ళు కూడా డబ్బుకే విలువిచ్చి నా సీమంతా మాగేలా చేస్తున్నారు. డాక్టర్, తల్లి బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా డాక్టర్? కడుపుకి బలంగా తగలడం వల్ల బిడ్డ చనిపోయింది.